మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అంటారు, ఈరోజు చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి ప్రాణం కోల్పోయింది కదా, మరి మీరేమంటారు? ఈ యొక్క నిర్లక్ష్యం అనేది ఏ విధంగా ఉండేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా, దీని మీద మీరేమంటారు? ముఖ్యంగా ప్రభుత్వ విద్యా అధికారులది చాలా నిర్లక్ష్యంగా ఉంది. అసలు ఈ స్కూల్స్కు పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు అనేది. ఇందాక ఆ గోడను కాలుతో కొడితే మిగిలిన గోడ కూడా పడిపోతుంది. అంటే కాలుతో కొడితే పడిపోయే గోడలు ఉండేటువంటి స్కూళ్ళకు పర్మిషన్ ఇవ్వడము, వాళ్ళు స్కూల్ రన్ చేస్తుంటే మధ్యలో విజిట్ చేయడం, కానీ దానిలో నాణ్యత ఉందా లేదా, ఎడ్యుకేషన్ ఎట్లుంది, టీచింగ్ ఎట్లుందని చూసుకునేవాడే లేకుండా పోయినాడు. అసలు ఇంత చిన్న సందులో ఈ స్కూల్కు ఒక పార్కింగ్ లేదు, ఎటువంటి ఫెసిలిటీ లేదు, దీనికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఎంత దారుణంగా ఉంది. అంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి ఉంది. లోపల పోతే గాలి కూడా ఆడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్న గోడ ఉంది, అది పాత బిల్డింగు, పాత గోడ ఉంది. దాంట్లో పిల్లలను పెట్టి చదివిస్తున్నారంటే స్కూల్ యాజమాన్యం యొక్క అంత నిర్లక్ష్యం ఉంది. దీంట్లో గవర్నమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా, ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఇటువంటి స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. తర్వాత స్కూల్ యాజమాన్యము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికైనా సరే అధికారులందరూ మేల్కొని స్కూళ్ళు అన్నీ కూడా చెక్ చేసి దానిలో పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, వాళ్ళకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉందా లేదా, వాళ్ళకు కావాల్సిన గ్రౌండ్ కావచ్చు, బిల్డింగ్ స్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా లేదా చూసి పర్మిషన్ ఇచ్చి అవసరమైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసి దేనికైతే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటిని అన్నిటిని కూడా నిలబెట్టి మళ్ళీ వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోమని చెప్పిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి తప్ప ఇట్లా చిన్నపిల్లల ప్రాణాలను బలిపెట్టి ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్ కావచ్చు యాజమాన్యం కావచ్చు రెండు కూడా నిర్లక్ష్యమే. దీనికి ఖచ్చితంగా అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే స్కూల్ ప్రారంభమయ్యి ఇప్పటికీ 4 నెలలు పూర్తయిన పరిస్థితి. దీనికి సంబంధించిన దాకా పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్యలు తీసుకోవడానికి కానీ పూర్తిగా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత అధికారులది ఉంది. మరి వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోలేదంటారు? నేను అదే చెప్తున్నది, యాజమాన్యం అంటే కూడా అధికారులు ముందు కేర్ తీసుకోవాలి. వాళ్ళ యాజమాన్యం వాళ్ళు ఏదో రకంగా నడుపుకుందామంటారు, కానీ మీకు ప్రభుత్వము ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇస్తుండేది పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఉందా లేదా, ప్రైవేట్ స్కూళ్ళకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని. వాళ్ళు ఏదో ఇచ్చేటువంటి మామూలు కావచ్చు ఇంకొకటి కావచ్చు దానిలోకి ఆశపడి మీరు ఇటువంటి పర్మిషన్లు ఇచ్చినారంటే పిల్లల ప్రాణాలను బలిగొనే దాని పాపము మీకు వస్తుందని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. మేము యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము, చనిపోయినటువంటి పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున కూడా చనిపోయినటువంటి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు గవర్నమెంట్ తరఫున కూడా 25 lakhs ఎక్స్గ్రేషియో వాళ్ళకు ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం.